నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. ఈ బులెటిన్ సమర్పిస్తున్నవారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హై స్పీడ్ ఇంటర్నెట్. వార్తలు ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నస్పర్లో అన్యక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములు, ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూములు కాపాడి అక్రమ నిర్మాణాలు తొలగించాలన్న మాజీ ఉప సర్పంచ్ మోతే కనకయ్య. మంచిర్యాల లేబర్ ఆఫీసర్ ఎదుట ఏఐటీసీ ఆందోళన. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. బెల్లంపల్లి కాల్ ట్యాక్స్ వద్ద రోడ్డు ప్రమాదం. కాసుపేట మండలం మల్కేపల్లి గ్రామానికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి మృతి. గజ్వేల్ పాండవుల చెరువుకు మహాదర్శ. చెరువు వద్ద పర్యాటక శోభ సంతరించుకునేలా కృషి చేస్తామన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. పోడు భూముల సమస్య పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఎదుట ఆందోళన నిర్వహించారు. వేమనపల్లి మండలానికి చెందిన దళిత రైతులు 50 సంవత్సరాలుగా సాగు చేస్తూ అన్ని హక్కు పత్రాలు ఉన్నా కూడా తెరాస ప్రభుత్వం ఇతరులకు ఇచ్చే ప్రక్రియను నిలిపివేయాలా డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని హక్కు పత్రాలు ఉన్నా కూడా ప్రభుత్వం నుండి రైతు బంధు ఇతరత్ర పథకాలు పొందుతున్న ఇక్కడి అధికారులు వీరు సాగు చేస్తున్న భూములను ఎస్టీలకు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెరాస పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవాలని చూస్తుందని ఆరోపించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీలకు వ్యవసాయ భూములు ఇస్తామని చెప్పి ఓట్లు అడిగిన నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఉన్న భూములను లాక్కొని ఎవరికి మేలు చేయాలో అని చూస్తున్నారని చెప్పాలని డిమాండ్ చేశారు. అటవీ అధికారులు దళితులు సాగు చేస్తున్న భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఇలాంటి చర్యలను నిలిపివేసి ఎస్టీలకు, బీసీలకు వేరే భూములను పంపిణీ చేయాలని కోరారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. గత 50 సంవత్సరాల నుంచి దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేద రైతులు చెట్లు, చిన్న చిన్న పొదలు కొట్టుకొని భూముల్ని సాగు చేసుకుంటూ ఉన్నారు. వీరికి 1985 సంవత్సరంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొత్తగా పట్టాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పేదలకు, గిరిజనులకు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వం 3 ఎకరాల భూమి కాదు కదా, ఉన్న భూముల్ని గుంజుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రైతులకు వెంటనే భూముల్ని ఇవ్వాలి, అన్ని హక్కులు ఉన్నటువంటి రైతులకు భూములు అప్పగించాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పి హెచ్చరిస్తాం. ఫారెస్ట్ వాళ్ళు భూమి దున్ననిత్తలేరు. మేము దున్నుకుంటామని పోతే మమ్మల్ని బెదిరిస్తాన్లు, ఎల్లగొడతాన్లు, అందులోకెళ్ళి ట్రాక్టర్లు వస్తే ఎల్లగొడతాన్లు, మమ్మల్ని రానిత్తలేరు. మిమ్మల్ని జైలుకు పంపుతాం అంటాళ్ళు, అట అంటాళ్ళు, ఇట అంటాళ్ళు, బెదిరిస్తాను, మమ్మల్ని దున్నుకొని ఇత్తలేరు. మా భూములు మాకే కావాలి సారు. మా భూములు మాకు ఇస్తే మేము దున్నుకొని బతుకుతాం. మా పిల్లలకు మాకేదో ఇంత అన్నం దొరుకుతుందని చూస్తాను. అంతే, ఇక మేము అనేది ఏం లేదు. వాళ్ళు మమ్మల్ని తంతామని చూస్తాను. జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో పోచమ్మ 9వ వార్షికోత్సవ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి బాదంపల్లి ఆధ్వర్యంలో పోచమ్మ 9వ వార్షికోత్సవం బోనాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ రాతో రమేష్ పాల్గొని మాట్లాడారు. బాదంపల్లి గ్రామ గల్ఫ్ కార్మికుల అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి గల్ఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని 500 కోట్ల రూపాయలతో గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ రావు, మాజీ ఎంపీ రాతో రమేష్, ఉప సర్పంచ్ శ్రీపతి ఆనందం, కాశెట్టి లక్ష్మణ్, గల్ఫ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు బాదంపల్లి గ్రామంలో ర్యాలీ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. అలాగే ఉద్యమ సమయంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లతోని సంక్షేమ నిధి ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికులను ఆదుకుంటానని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాటని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే రీసెంట్ గా జన్నారం మండలంలో ఒక 3 నుండి 4 మనుషులు చనిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళను ప్రభుత్వము 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఈ రోజు ఇక్కడ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.
మేమేది కొత్తగా అడుగుతలేము, మీరు ఉద్యమ సమయంలో చెప్పారు కాబట్టి 500 కోట్లతోని వెంటనే గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని కోరుకుంటూ నస్పూర్లో అన్యక్రాంతానికి గురి అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని మాజీ ఉప సర్పంచ్ మోతే కనకయ్య రెవెన్యూ అధికారులను కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మోత కనకయ్య మాట్లాడుతూ నస్పూర్లోని సర్వే నంబర్ 42, 64, 72, 119లలో ఉన్న ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. వీటి నిర్మాణాలను మున్సిపల్ అధికారుల అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని నిరుపేదలకు ఇంటి స్థలాల కోసం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్, శ్రీకాంత్, నవీన్, రంజిత్, శేఖర్, శివ, సంజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 72లో కొంతమంది నాయకులు మరి ఎకరాలకు కబ్జా చేసుకోవడం జరుగుతూ ఉంది. 64లో ఇవాళ చూస్తే ఇవాళ జాతీయ రహదారికి ఆనుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కపొంటి ఒక పెద్ద అపార్ట్మెంట్కు మరి అక్కడ పెద్ద నిర్మాణం జరుగుతుంది. అక్కడ మరి అధికారులకు కనపడతలేదా అని మేము అడుగుతూ ఉన్నాం. మేము కమిషనర్ గారు కూడా ఇప్పుడు మెమోరాండం ఇస్తూ ఉన్నాం. 42 సర్వే నెంబర్లో తెలంగాణ భవన్ ముందుగాల వాటర్ ట్యాంక్ వెనకాల మొత్తం షెడ్లేసి అక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. మరి అవి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ షెడ్లను కూల్చవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. మేము అనేది ఏంటంటే పేద ప్రజలకు ఖచ్చితంగా ఒక 75 గజాల ఇండ్లు 119 కానీ 42 కానీ 64 కానీ 72 కానీ ఈ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని మనకు ప్రభుత్వ కార్యాలయాలకు మనకు ఆఫీసులు లేవు. ఇప్పుడు అన్ని ఆఫీసులు చూస్తే జిల్లా ఆఫీసులు చూస్తే సింగరేణి క్వార్టర్లలో మునిగిపోతున్నాయి. అరకొర వసతులతో మరి మనకు వసతులు లేక మనము ఇక్కడ ఉండడం జరుగుతుంది. మేము అనేది ఏంటంటే మనకు సింగరేణి మన పార్కులకు కానీ మరి ప్రభుత్వ కార్యాలయాలకు కానీ పేద ప్రజలకు కానీ ఖచ్చితంగా కేటాయించినట్టయితే మన ప్రభుత్వానికి మరి మంచి వసతులతో కూడిన మరి ఈ యొక్క ఖర్చులు కూడా తప్పుతాయని ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి వివరించడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల లేబర్ ఆఫీస్ ఎదుట ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సంస్థలో ప్రభుత్వ యాజమాన్య విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 సంవత్సరాల నుండి ఆర్టీసీ సంస్థలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఐడి యాక్ట్ అమలు పరుస్తూ రిప్రజెంటేషన్కు అన్ని యూనియన్స్కు అనుమతించాలని కోరారు. ప్రభుత్వం నుండి ఆర్టీసీ సంస్థకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సంక్షేమం కోసం యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం ఉపాధి కల్పన అధికారికి పలు డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు, కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ వినతి పత్రాన్ని పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఉందో ఇటు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఏకపక్ష నిర్ణయాలతో యూనియన్ గుర్తింపు సంఘాల ఎన్నికలు జరపకుండా దాదాపు 4 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ సంఘాలను నిర్వీర్యోగం చేస్తూ ప్రభుత్వం కూడా మొండలో వ్యవహరించడం అనేది జరుగుతుంది. కాబట్టి యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం కానీ గుర్తింపు ఏదైతే రిజిస్టర్ సంఘాలు ఉన్నాయో ఆ రిజిస్టర్ సంఘాలను పిలిపించి వెంటనే చర్చలు జరిపి మరి ప్రభుత్వ ఎన్నికలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మళ్ళీ సమ్మెకు దిగడానికైనా సిద్ధమై చెప్పి పోరాటం చేయడం అనేది ముందు కార్యక్రమం తీసుకోవడం వలసి పరిస్థితి ఉండేది. కాబట్టి తక్షణమే ఇటు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసము రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లేబర్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఈరోజు మంచిర్యాల లేబర్ ఆఫీస్ ముందు మంచిర్యాల డిపో కార్మికులు ధర్నా నిర్వహించి లేబర్ ఆఫీసర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గతంలో ఆత్మీయ సమ్మేళనం అని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఒక ఆర్టీసీ కార్మికులతో ఒక సమ్మేళనం ఏర్పాటు చేసి తీయటి కబుర్లు చెప్పి ఆర్టీసీ కార్మికులను బొందబెట్టడం జరిగింది. కార్మిక సంఘాలను రద్దు చేయడము, కార్మిక హక్కులను కాలరాయడము అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు కార్మికుల మీద ఏ రకమైన అరాచకాలు జరిగినా కానీ, ఏ రకమైనటువంటి
ఒత్తిడి జరిగినా కానీ ఏ రకమైనటువంటి విక్టిమైజేషన్ జరిగినా కానీ దాన్ని అడిగే నాదుడే లేకుండా పోయింది. కార్మిక సంఘాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కార్మిక సంఘాలు అనేటివి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లేవు. కార్మిక సంఘాలు ఈ బ్రిటిష్ కాలం పాటు నుంచి కార్మిక సంఘాలను ఏర్పరచుకొని వివిధ రూపాల్లో ఉద్యమాల రూపంలో ఎన్నో కార్మిక హక్కులను సాధించుకోవడం జరిగింది. అలాంటి కార్మిక సంఘాలు లేవని చెప్పి క్రీడల్లో గెలుపోటములు సహజమని మందమరి జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. రామకృష్ణపూర్ పట్టణంలోని ఠాగూర్ స్టేడియంలో ఎల్లవెల్లి దామోదర్ స్మారకార్థం నిర్వహించిన వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్థానికంగా ఉన్న క్రీడాకారులు వివిధ ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆటలో నైపుణ్యం కనబరచడంతో పాటు క్రమశిక్షణ కలిగి ఉండాలని సూచించారు. క్రీడా నిర్వాహకుడు ఆర్ఐ శేఖర్ బాబు పోటీ పరీక్షలకు సిద్ధపడే నిరుద్యోగుల కొరకు స్టేడియంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కోరగా స్పందించిన జీఎం త్వరలోనే గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ మాస్ మల్లన్న తన కవిత్వంతో క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. అనంతరం గెలుపొందిన జట్లకు అతిథులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వేల్పుల రవి, ఆర్పీఎఫ్ సిఐ కిరణ్, క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు సుదర్శన్ గౌడ్, అనిల్ రావు, తెరాస నాయకులు గాన్ల సమ్మయ్య, ఎల్లబెల్లి మూర్తి, పీఈటీలు బెల్లం శ్రీనివాస్, ఉప్పలయ్య, నిర్వాహకులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో కానీ క్రీడాకారుల్లో కానీ క్రమశిక్షణ, ముఖ్యంగా ఆటలతో క్రమశిక్షణ వస్తుంది. క్రమశిక్షణతో మన జీవితంలో ఏదైనా సాధించాలని పట్టు సంకల్పం మనకు వస్తుంది. నిజంగా ఇంతకుముందు మొత్తం మాట్లాడినట్టు చూస్తే ఈ స్టేడియంలో అంటే ఈ గ్రౌండ్లో చాలామంది డిఫరెంట్ వాలీబాల్ అనుకోండి, క్రికెట్ అనుకోండి, డిఫరెంట్ ఆటల్లో చాలా చక్కటి ప్రావీణ్యాన్ని సాధించి సంస్థలో కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా చక్కని ఉద్యోగాలు సాధించాలని చెప్పడం నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ సందర్భంగా ఆ ప్రతి ఒక్క క్రీడాకారులకు నా తరఫున మరియు సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇంత చక్కటి కార్యక్రమాన్ని దామోదర్ గారి మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఇంత మంచిగా తీర్చిదిద్ది దీన్ని ఇంత దిగ్విజయం చేసినటువంటి టోటల్ కమిటీకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇప్పుడు నేను వాలీబాల్ టోర్నమెంట్ చూశాను. నరాలు తిరిగే ఉత్కంఠ అంటారు. నరాలు తిరిగే ఉత్కంఠతో చాలా చక్కగా హోరాహోరీగా ఆడారు. ఈ స్ఫూర్తి దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేసి రాష్ట్రంలో స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా చక్కటి బహుమతులు సాధించాలని, ఈ స్టేడియం పేరు, సింగరేణి పేరు కూడా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటాం. సార్ ఇంతకుముందు 2006 కంటే ముందు గ్రౌండ్లో చాలా హంగామా ఉండేది సార్. మన గ్రౌండ్ సంబంధించి మినిమం ఒక 100 నుంచి 150 మంది కూడా క్రీడాకారులు ఉండేటోళ్ళు. చాలా మంది కూడా కానిస్టేబుల్ అయ్యారు, ఎస్ఐలైలు, ఇప్పుడు సిఐలైలు, టీచర్లైలు, వేరే ఉద్యోగాలు కూడా ప్రజెంట్ రామకృష్ణపూర్ నుంచి పనిచేస్తున్నారు సార్. మన రామకృష్ణపూర్ సంబంధించి ఈ 2021లో కానిస్టేబుల్ కానీ ఎస్ఐ నోటిఫికేషన్ పడుతుంది సార్. అది కొద్దిమంది పేద క్రీడాకారులు ఉన్నారు, కొద్దిమంది ఇన్స్టిట్యూట్ వరంగల్ కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళలేని స్తోమత లేనటువంటి క్రీడాకారులు సార్. బెల్లంపల్లి కాల్టెక్స్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాశీపేట మండలం మల్కిపల్లి గ్రామానికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి మృతి చెందాడు. స్కూటీపై వెళ్తున్న జనార్దన్ లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. కాశీపేట మండలం మల్కపల్లి గ్రామానికి చెందిన జనార్దన్ అలియాస్ పిఓ అనే వ్యక్తి స్కూటీని కంటైనర్ ఢీకొనడంతో కంటైనర్ టైర్ కింద పడి దుర్మరణం చెందాడు. కాగా ట్రాఫిక్ అదుపు చేయడానికి సిగ్నల్ కానీ కానిస్టేబుల్ కానీ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని అక్కడున్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్టెక్స్పై వతన చాలా ఇరుకుగా ఉండడం వల్ల ఇది 3 మార్గాల కూడలి కావడం చేత ఎప్పుడూ వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. వాహనాల నియంత్రణ కోసం ఇక్కడ ఎలాంటి సూచికలు లేకపోవడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోవడం చేత నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారని వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్ కానిస్టేబుల్ నియమించి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. జాతీయ రహదారి పైవంతెన కాల్టెక్స్లో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏ సమయంలో ఏం జరిగేది తెలియదు.
రాత్రి పూట కూడా ఒక బస్సు మూల తిరిగినా కూడా ఒక లారీ ఆగుడు అవుతుంది. చిన్న చిన్న యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ పెడితే చాలా బాగుంటుందని మేము కోరుతున్నాం. స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుడు బెడెన్ పావెల్ జన్మదిన వేడుకలను సిసిసి నస్పూర్లో ఘనంగా నిర్వహించారు. బెడెన్ పావెల్ పుట్టినరోజు సందర్భంగా సిసిసి సింగరేణి పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆలోచన దినోత్సవం కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం సురేష్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జెండాను ఆవిష్కరించారు. బెడెన్ పావెల్ చిత్రపటానికి పూల మాలలేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన స్కౌట్స్ అండ్ గైడ్స్ గుడారాలను ఆయన పరిశీలించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ లార్డ్ బెడెన్ పావెల్ సేవలను కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో విద్యార్థులు నడుచుకుంటూ క్రమశిక్షణ సేవాభావాన్ని పెంపొందించుకుని దేశభక్తిని అలవర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు స్కౌట్స్ అండ్ గైడ్స్కు జిఎం సురేష్ యూనిఫామ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ గోవిందరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సునీల్ కుమార్, ఉపాధ్యాయులు రాధాకృష్ణమూర్తి, అరుణ, అనురాధ, పీఈటీ హేమలత, స్కౌట్ మాస్టర్ సాజీ తదితరులు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలో నాయక్పూర్ సేవా సంఘం ఆధ్వర్యంలో మైసమ్మ జాతర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయక్పూర్ సేవా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పెద్ది రామచందర్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుంచి మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట గాంధార్కిల్లా మైసమ్మ జాతర ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, పూర్వంలో ఈ ప్రాంతాన్ని ఆదివాసీ నాయక్పూర్ తెగకు చెందిన సామంతరాజులు పరిపాలించారని, అప్పటి నుంచి ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం ఆధ్వర్యంలో మైసమ్మ జాతర ఉత్సవాలను కొనసాగించడం జరుగుతుందని, ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రంలోని 9 తెగలకు చెందిన ఆదివాసులు తరలివచ్చి జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయక్పూర్ రాష్ట్ర కమిటీ మెంబర్ మేండ్రపు రవీందర్, రాష్ట్ర కార్యదర్శి గుండం పోచన్న, నాయక్పూర్ జిల్లా అధ్యక్షులు బొమ్మన దశరథం, తుడుందెబ్బ మండల అధ్యక్షులు వేడ్మ భగవంతరావు, తోటి సంఘం జిల్లా అధ్యక్షులు ఆత్రం సంతోష్, నాయక్పూర్ సేవా సంఘం సభ్యులు చేదం వెంకటేష్, మేండ్రపు శంకర్, కట్ల ఎల్లయ్య, చిన్నయ్య, మేండ్రపు భీమయ్య తదితరులు పాల్గొన్నారు. అన్ని ఉమ్మడి తెగల తరపున ఈ యొక్క గాంధార్కిల్లా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆ తోటి ఆదివాసీలు మరియు పెద్దలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా. ఈ యొక్క గాంధార్కిల్లా సుమారుగా 700 సంవత్సరాల క్రితము అక్కడ మన సామంత రాజులైనటువంటి ద్వారా ఈ యొక్క సంస్కృతి ఆదివాసులకు ముడిపడి ఉన్నది. మన ఆదివాసి తెగలైనటువంటి 9 తెగలు ఈ యొక్క దేవుణ్ణి ఆరాధ్యంగా కొలుస్తారు. కాబట్టి ఎప్పుడు మన 1987లో ఈ యొక్క శాఖ దీన్ని పరిశీలించి ఈ యొక్క విషయాలపై అవగాహన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క యావచ్చిన కానీ మళ్ళీ దాన్ని యథావిధిగా ఈ యొక్క జాతరని మేము జరుపుకుంటున్నాము. కావున మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాయకపూర్ తెగవారు, అదేవిధంగా 7 తెగలకు సంబంధించిన ఆదివాసులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క మహాజాతరను, మహా దర్బార్ను విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ అన్ని తెగల వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. సింగరేణి మెడికల్ బోర్డులో బ్రోకర్ల దందాల వల్ల సంస్థ అబాసుపాలు అవుతుందని ఏఐటీయూసీ మందమరి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ ఆరోపించారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు మెడికల్ ఇన్వాలిడేషన్ కొరకు మెడికల్ బోర్డుకు వెళ్లే కార్మికులకు జరుగుతున్న నష్టాల గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల కార్మికుల సొమ్ము బ్రోకర్ల పాలవుతుందని, బ్రోకర్ల వలన సంస్థకు కలిగే లాభం ఏమాత్రం లేదని పేర్కొన్నారు. వెంటనే సంస్థ సిఎండ్ఎండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు బ్రోకర్ల దందాలపై దృష్టి సారించి గతంలో మాదిరి వారసత్వ ఉద్యోగాలు అందరికీ వచ్చేలా చర్యలు చేపట్టి దళారుల బారి నుండి కార్మికులను, వారి కుటుంబాలను కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సోమశెట్టి రాజేశం, ఆర్ వెంకన్న, వేలాది ప్రభాకర్, జట్టి మల్లయ్య, కంది శ్రీనివాస్, బొంతు ప్రసాద్, వై రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. అధికారులకు ఇవ్వాలని చెప్పేసి ఇలా కార్మికులను దోచుకుంటున్న తరుణం బట్టబయలవుతూ ఉన్నది. దీనిపై సింగరేణి యాజమాన్యం కూడా ఆలోచన చేయాలి. ఇలా కార్మికుడు అనారోగ్యం వల్ల మెడికల్ బోర్డు పెట్టుకుంటే మెడికల్ బోర్డు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ ఈ మధ్యలో బ్రోకర్ వాళ్ళు లక్షలాది రూపాయలు పేరు చెప్పి వసూలు చేస్తూ ఉంటే దీనిపై ఎందుకు సింగరేణి యాజమాన్యం దీనిపై చర్య తీసుకుంటలేదని చెప్పేసి నేను ఏటీయూస్గా అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రతి కార్మికుడు తన కొడుకు ఉద్యోగం కావాలని చెప్పేసి డబ్బులు ఇవ్వకపోతే మెడికల్ ఇన్వెస్టిగేషన్ అవుతుందో కాదని చెప్పేసి భయంతో
పైసలున్నా లేకున్నా అప్పులు తెచ్చి ఈరోజు దళారులకు అప్పచెప్తా ఉన్నారు. సింగరేణిలో అనేది అర్థం కాని విషయం ఇలా జరుగుతూ ఉన్నది. మరి ఇలా అడుగుతా ఉన్నా 1981లో ఆ రోజు మహానుభావుడు కౌరయ్య గారు తండ్రి కొడుకుల ఉద్యోగం అంటే కార్మికుడు అనారోగ్యంగా బాధపడితే కొడుకు ఉద్యోగం పెట్టించుకుంటాను 2 సంవత్సరాల సర్వీస్ ఉంటే చాలు, అప్లికేషన్ పెట్టుకుంటే రూపాయి ఖర్చు లేకుండా ఆ రోజు కొడుకు ఉద్యోగం వచ్చేది. కానీ ఈరోజు రోగాలున్నా నొప్పులున్నా అప్లికేషన్ పెట్టుకుంటే కొడుకు ఉద్యోగం కోసం ఇలా 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఈ రోజు అప్పులు తెచ్చి పెడతా ఉన్నారు. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు అందజేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్లో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను మంచిర్యాల జిల్లా బీజేపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటై 6 సంవత్సరాలైనప్పటికీ ఇప్పటి వరకు పేద ప్రజలకు ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా మోసం చేశాడని ఆరోపించారు. ఎన్నికల ముందు డబుల్ బెడ్రూమ్స్ పేరుతో ఓట్లు అడిగి గెలిచాక అసలు డబుల్ బెడ్రూమ్ చూసే లేకుండా చేశాడని అన్నారు. ఎంతోమంది పేద ప్రజలు ఇళ్ల కోసం వేచి చూస్తున్నారని అన్నారు. అక్కడక్కడ పూర్తయిన డబుల్ బెడ్రూమ్స్ నాసి రకంగా కట్టడంతో శిథిల వ్యవస్థకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తయిన డబుల్ బెడ్రూమ్స్ను ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రజల పక్షంలో నిరుపేదలకు కేటాయించవాలనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వము 2014లో 2018 2 సార్ల ఎలక్షన్ సమయంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తాము పేద ప్రజలకని మోసం చేశారు, డబుల్ మోసం చేశారు. ఇప్పటి వరకు ఏదో కొన్ని అక్కడోటి ఇక్కడోటి కట్టి అది కూడా గజ్వేల్ల సిద్దిపేటలో కట్టి మేము డబుల్ బెడ్రూమ్లు కట్టినాం మేము డబుల్ బెడ్రూమ్లు కట్టినామంటారు. మన మంచిర్యాల జిల్లాలో ఈ 7 సంవత్సరాల్లో ఒక్క పేద కుటుంబానికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే. ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చడానికి చేసే పోరాటానికి అందరూ ఐక్యంగా ఉండి పోరాడాలని ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ముదిరాజ్ కులాస్తుల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముదిరాజ్లను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలనే లక్ష్యం ప్రతి ఒక్క ముదిరాజ్ బిడ్డ ఆశయం కావాలని ముదిరాజ్ మహాసభల జాతీయ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కాసాని జ్ఞానేశ్వర్ వ్యవసాయ క్షేత్రంలో జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముదిరాజ్ మహాగర్జన సభ ఏర్పాటుకు చేసి 19 సంవత్సరాలు అయిందని అన్నారు. అప్పట్లో లక్షలాది మంది ముదిరాజ్ బంధువులు సభకు హాజరయ్యారని గుర్తు చేశారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలని అన్నారు. 7 జిల్లాలకు చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని అన్నారు. కోర్టు నివేదిక పంపవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ స్టే ఇచ్చిందని అన్నారు. బీసీ కమిషన్ వద్ద పూర్తయి ఉన్న నివేదికను కోర్టుకు పంపకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 సంవత్సరాలుగా జాప్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ముదిరాజు హక్కుల కోసం వచ్చే మే నెలలో హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మరోసారి ముదిరాజ్ ప్రభంజన సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి జిల్లాకు 10 మందితో పాదయాత్ర నిర్వహిస్తూ చివరి రోజు హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించి ముదిరాజ్ సంఖ్యాబలంతో హైదరాబాద్ నగరాన్ని దద్దరిల్లే చేస్తామని అన్నారు. ముదిరాజ్ హక్కుల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ముదిరాజ్ బంధువులు అందరూ పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభల అధ్యక్షుడు చిన్నంగి వెంకటేష్ ముదిరాజ్, జాతీయ మత్స్య సహకార సంఘం డైరెక్టర్ కాసాని వీరేష్ ముదిరాజ్, వికారాబాద్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ వాళ్ళ పని ఏంటంటే ఇక్కడ తయారైన రిపోర్ట్ ఏదైతుందో 7 జిల్లాల్లో ప్రతి జిల్లాలో దండోరం పెట్టడానికి పేపర్ పబ్లికేషన్ ఇచ్చి అక్కడ ఉన్నట్టు వాస్తవ రిపోర్టు సబ్మిట్ చేయాలి. 7 జిల్లాల్లో కూడా ఆ రిపోర్ట్ తయారైంది. ఆ రిపోర్ట్ను బెంచ్ మీద ఉన్నది, టేబుల్ మీద ఉన్న రిపోర్ట్ను పంపించడానికి 6 సంవత్సరాలు పట్టింది. ఉద్యమం తయారు జిల్లా నుంచి 100 మంది చొప్పున కాలినడకు వచ్చి మరి హైదరాబాద్ను ముట్టడించడానికి రావడం. ఎందుకంటే మీరు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నా ఒక పేపర్ బయటికి పోతలేదు. మిత్రులారా, మీరు ఇంకోటి గమనించాలి. మాదేమీ తయారైనటువంటి సందర్భం ఒక కులానికి ఆగమేఘాల మీద సర్వే కూడా జరిగిపోయింది, ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయింది. పండుగలు జరుగుతున్నాయి, ఆటపాటలు జరుగుతున్నాయి.
అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం తీసుకోబోతుంది. అయ్యా మనం ఒక మీటింగ్ పెట్టి నిర్ధారణ చేసి మనం ఉంటుందనుకో, ఒక రోజు ముందే 33 జిల్లాల్లో పాదయాత్ర చేసినటువంటి ప్రతి వాళ్ళు 2 కిలోమీటర్ల దూరంలో 4 కిలోమీటర్ల దూరంలో ఉండవచ్చు ఒక రోజు ముందు. మిగతా లాస్ట్ రోజు ఆ జిల్లాకు సంబంధించినటువంటి గుజరాత్ బంధువులందరూ కూడా ఆ యొక్క గ్రౌండ్ కాడికి వస్తారు. అయ్యా మనం ఎక్కడ ఉంటారు ఒక రోజు ముందు వచ్చి అక్కడ ఫంక్షన్ హాల్లో బుక్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్ హాల్లో ఉంటారు ఒక రోజు ముందు. ఆ 100 మందికి మన ట్రైనింగ్ చేసి మనం రెస్ట్ తీసుకుంటారు. ఆ ఫంక్షన్ హాల్ కాడికి మొత్తం ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి జనమంతా వస్తారు. మంచిర్యాల జిల్లా నృత్య కళా సమైక్య జిల్లా అధ్యక్షునిగా మందమరి పట్టణానికి చెందిన రాకం సంతోష్ని ఎన్నుకున్నారు. మందమరి పట్టణంలోని స్థానిక కమ్యూనిటీ హాల్లో నృత్య కళా సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో సమైక్య పాత కమిటీని పూర్తిగా రద్దు చేసి జిల్లా అధ్యక్షునిగా రాకం సంతోష్, ప్రధాన కార్యదర్శిగా శ్రీరాంపూర్కు చెందిన మంతెన సురేందర్, కోశాధికారిగా రామకృష్ణపూర్కు చెందిన చొప్పదండి దుర్గాను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలకు పరిశీలకులుగా అంతర్జాతీయ జానపద కళాకారులు అంతడప్పుల నాగరాజు, సీనియర్ కళాకారులు సాధన వేణ ప్రభాకర్, రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమర్ల మధుకర్లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సమైక్య ఉపాధ్యక్షులు రామగిరి అర్జున్, సీనియర్ డాన్స్ మాస్టర్లు ఉప్పులేటి నరేష్, బావన్లపల్లి నాగరాజు, డాన్స్ మాస్టర్ దుర్గం విజయ్, శ్రీకాంత్, ప్రేమ్, కొప్పర్తి సురేందర్, కొండపర్తి సది, డాన్సర్స్ క్రేజీ స్టార్ విజయ్, రాజు, వెంకీ, తస్లిమా, పూజ, అమ్ములు, పుష్ప, రమ్య, తెలంగాణ జానపద కళాకారుల సంఘం బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దినేష్ కుమార్, మంచిర్యాల జిల్లా డాన్స్ మాస్టర్, డాన్సర్స్ తదితరులు పాల్గొన్నారు. పోయిన మార్చిలో అప్లై చేసుకోవడం జరిగింది. మీ సేవలో అప్లై చేసినాం మనకు కావాలని చెప్పి. దాన్ని అప్పుడు డిస్ట్రిక్ట్ ముందుందని చెప్పి అది గవర్నమెంట్ వాళ్ళకే వర్తిస్తుంది కాబట్టి మనది రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 15న మళ్ళీ అప్లై చేసుకున్నాం, సేమ్ రిజిస్ట్రేషన్ కావాలని చెప్పి. దాన్ని కూడా మళ్ళీ కొన్ని కారణాలు లేవని చెప్పి, అంటే దాంట్లో సభ్యులు కానీ అవి లేవని చెప్పి మళ్ళీ రిజెక్ట్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ ఏమన్నది సేమ్ మళ్ళీ అదే ఆగస్టు 22 తారీఖున మళ్ళీ మనం అప్లై చేయడం జరిగింది. దాని కొంచెం అందరినీ కలిసి మోటివేట్ చేసి దాన్ని కొంచెం చేయడం వల్ల మనకి ఒక రిజిస్ట్రేషన్ కాపీ వచ్చింది. ఈ రిజిస్ట్రేషన్ కాపీ వచ్చిన తర్వాత ఒక 3 నెలల్లో ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అంటే కార్యవర్గ సమావేశం పెట్టుకొని మీరు ఒక కార్యవర్గాన్ని మళ్ళీ ఎన్నుకుంటారా, లేకపోతే పాత సబ్మిట్ చేసినటువంటి కార్యవర్గాన్ని ఉంచుతారా అని వాళ్ళకు సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. మనకు లీగల్గా కూడా ఒకరిని అడ్వైజ్ చేసుకోమన్నారు. లీగల్ అడ్వైజర్ కూడా మనకు అవసరమే. అంటే రేపు ఏమన్నా మన ఏమైనా గవర్నమెంట్ పరంగా ఏమైనా కార్యక్రమాలు చేసుకున్నా కూడా ఇంకేమన్నా మనకు భవిష్యత్తులో మేము అందరికీ పర్సనల్గా చాలామంది చెప్పాను, నేను ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ పడ్డాయి పెట్టుకోండి అని చెప్పి నేను గ్రూప్లో కాకుండా ప్రతి ఒక్కరికి, అంటే నాకు తెలిసిన వారికి ఎస్సీకి అయితే మన ఎస్సీ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పర్సనల్గా అప్పీల్ చేసిన, ఫోన్ కూడా చేసి చెప్పిన. కానీ మరి పెట్టుకున్నా నాకైతే తెలియదు. పెట్టుకుంటే మాత్రం మీ దగ్గర నుండి ఇదే సేమ్ రిసిప్ట్ ఉంటుంది, మీ సేవది, అది నాకు ఇవ్వండి. కంపల్సరీ సంబంధిత అధికారులకు పంపించేలాగా చేస్తాం. ఇంకొకటి చేస్తున్నారా? సిద్దిపేట జిల్లా గజ్వేల్ పాండవుల చెరువు పర్యాటక శోభ సంతరించుకునేలా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పేర్కొన్నారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని పాండవుల చెరువును టూరిజం డిప్యూటీ నటరాజ్తో కలిసి చైర్మన్ ఎన్సీ రాజమౌళి, కౌన్సిలర్ మెట్టయ్య, చందులు చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచన విధానానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో విస్తరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. చెరువు మధ్యలో 30 అడుగులకు మించి శివుని విగ్రహం చేసి జటాజూటం ద్వారా నీళ్లు చిమ్మేటట్టు చూపర్లను కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా కౌన్సిలర్ ఉప్పరమెట్ట మాట్లాడుతూ పాండవుల చెరువు చరిత్ర ఉందని, పాండవులు ప్రతిజ్ఞ చేసేటప్పుడు గద తీసి విసిరేయడంతో పాండవుల చెరువుగా మారిందన్నారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ బుద్ధుని విగ్రహం మోడల్లా పాండవుల చెరువులో శంకరుని విగ్రహం, తదుపరి పాండవుల విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ సభ్యులు ప్రవీణ్, ఎఫ్ఎఫ్యూ అధ్యక్షులు ఎన్సీ సంతోష్ కుమార్ గుప్తా, సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, మనం ఫౌండేషన్ అధ్యక్షులు ఉప్పునూరి సంపత్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. ప్రతి ఆదివారమే కాకుండా ప్రతి పండుగ విశేష దినాల్లో కూడా పిల్లా పాపలు చాలామంది ఇక్కడ వచ్చి సాయంత్రం వరకు కూడా వారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ గడపడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సంబంధిత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ నటరాజ్ గారిని వారు టూరిజం శాఖ ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది
వారు ఒక ప్రణాళిక తయారు చేసి ఇక్కడ చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ పాండవుల చెరువు అనేది ఒక చరిత్ర ఉన్నది. అక్కడ మహాభారత కాలం సమయంలో పాండవులు ఇక్కడ తిరిగిన ప్రదేశంగా దీనికి చరిత్ర ఉన్నది కాబట్టి ఇక్కడ ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. పాండవులు నివసించినటువంటి గుహలు కానీ ఆ కమాను కానీ మన కళ్ళ ముందే ఉన్నది. దానిని పూర్తిగా అభివృద్ధి చేసి అక్కడ పర్యాటక కేంద్రం జరిగింది. వారు కూడా చెప్పడం జరిగింది. గౌరవ జిల్లా మంత్రివారి హరీష్ అన్న గారు కూడా పూర్తి స్థాయిలో మన గజ్వేల్ పాండవుల చెరువును విస్తరించాలని వారు కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు డిప్టీ గారితో మా కౌన్సిలర్లు ఉప్పల మెట్టే గారు అలాగే చందు గారు ఇక్కడ FFU మిత్రులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఇది కాకుండా కూడా అక్కడ సెంట్రల్ చెరువులో మధ్య చెరువులో ఒక శివుని విగ్రహం దాదాపుగా 30 ఫీట్ల కంటే పెద్దగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి జటాజుటం ద్వారా ఒక ఫౌంటైన్ ద్వారా నీళ్లు చిమ్మటానికి విగ్రహాన్ని ఒక మంచి శివుని విగ్రహం ఏర్పాటు చేయాలనేది సంకల్పించడం. కాబట్టి ఇవన్నీ ఆయన చదువుకొని ఇక్కడ ఎట్లున్నది ప్రాంతం ఎట్లుందని సందర్శించినప్పుడు బాధ లేకుండా దాన్ని అద్భుతంగా నాగార్జున సాగర్ కూడా 30 ఫీట్లే ఉంటుంది, మనది 60 ఫీట్ల వెడల్పుతోటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించి మంచి చెట్లు చేమలతోటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇస్తూ చెరువు నిండా నీళ్లు నింపి ఆ చెరువులో పడవలు గిడవలు పేసి అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది. దాని విషయంలో మళ్ళా మా చైర్మన్ గారు రాజమౌళి గారు అయినటువంటి రాజమౌళి గారు మరి పాండవుల చెరువు ఇదంతా చేసిండు కానీ పాండవులను చూపించాలి మరి ఆ సంకల్పంతో ఆ నిర్ణయం తీసుకొని మా ఉప్పలసేని గారితో చెప్పంగానే ఆయన స్పందించి ఒక ఇంజనీర్ను పంపించి ఆ వాతావరణం పాండవులను కూర్చుండబెట్టాలి, కృష్ణుని కూర్చుండబెట్టాలి, అక్కడి నుండే మనుషులు చూస్తూ పడవలు ఎక్కాలి, ఆ పడవ జటాజూటం నుండి వర్షం పడుతుంటుంటే ఆ చూసే ఆనందం సాక్షాత్ కైలాసంలో ఉండే శివుని చూస్తున్నట్టు అనిపించాలని సంకల్పం మా రాజమౌళి గారికి. ఆ సంకల్పం నెరవేరాలని ఆ సీఎం గారి ఆశీర్వాదం మా రాజమౌళి గారి మీద ఎల్లప్పుడూ ఉండి ఆయన కోరిన కోరికలన్నీ ఆయన ప్రసాదించి ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయించవలసిందిగా సీఎం గారికి మనవి చేస్తున్నాం. వాటర్ ట్యాంక్ ఢీకొని మందమరి పట్టణానికి చెందిన వడ్డపల్లి శ్రీనివాస్ మృతి చెందాడు. వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో మందమరి పట్టణానికి చెందిన వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమగూడెంలో చోటు చేసుకుంది. పట్టణంలోని మేదర్ బస్తీకి చెందిన వడ్డపల్లి శ్రీనివాస్ తన సొంత పని నిమిత్తం సోమగూడెం వైపుకు వెళుతుండగా సోమగూడెం నుండి వస్తున్న వాటర్ ట్యాంకర్ సోమగూడెం సమీపంలో శ్రీనివాస్ను ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడ మృతి చెందాడు. మృతునికి భార్య మాధవి, 2 కుమారులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుదీర్ఘ విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి స్వగ్రామం చేరుకున్న సిద్దిపేట జిల్లా దాచారం గ్రామ మాజీ సర్పంచ్ చేతిరెడ్డి రామరెడ్డికి గ్రామస్తులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, యువకులు, యువజన సంఘాల నాయకులు గ్రామంలోని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, సీనియర్ నాయకులు చేతిరెడ్డి రామరెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని తాను చేసిన అభివృద్ధితోనే గ్రామ ప్రజలు పూలవన కురిపిస్తూ ప్రేమానురాగాలు చాటుతున్నందుకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి గ్రామ ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నస్పర్లో అన్యక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములు, ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూములు కాపాడి అక్రమ నిర్మాణాలు తొలగించాలన్న మాజీ ఉప సర్పంచ్ మోతే కనకయ్య. మంచిర్యాల లేబర్ ఆఫీసర్ ఎదుట ఏఐటీసీ ఆందోళన, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. బెల్లంపల్లి కాల్ ట్యాక్స్ వద్ద రోడ్డు ప్రమాదం, కాసిపేట మండలం మల్కేపల్లి గ్రామానికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి మృతి. గజ్వేల్ పాండవుల చెరువుకు మహాదర్శ, చెరువు వద్ద పర్యాటక శోభ సంతరించుకునేలా కృషి చేస్తామన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.